తెలుగుదేశం, జనసేన ఈ ఇద్దరితో బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైనట్టుగా ఢిల్లీ నుంచి వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. తెలుగుదేశంతో కూడా పొత్తులోకి వెళ్తున్నాం అనేటువంటి విధంగా దాదాపుగా ఫైనల్ చేసినట్టు. ఇది సంక్రాంతి తర్వాత అధికారికమైన ప్రకటన వస్తుంది. అయితే ఈ విధంగా పొత్తుకి తెలుగుదేశము బీజేపీతో పొత్తుకు వెళ్ళటం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఇది తెలుగుదేశానికి ఎంత లాభం కలిగించబోతుంది అనేటువంటిది కూడా చాలా కీలకంగా తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులకైతే బీజేపీతో పొత్తు పెట్టుకోవటం సుతరామర ఇష్టం. ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉన్నారు. ఇక చాలు జనసేన తెలుగుదేశం కలిసి ముందుకు వెళితే ఖచ్చితంగా గెలుస్తాము. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ఎందుకు అనేటువంటి దాని మీద వ్యతిరేకం ఉంది. ఈ వ్యతిరేకంగా ఉండటానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమో చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించడం వెనక నరేంద్ర మోడీ, అమిత్ షా హస్తం కూడా ఉంది. వాళ్ళ సహకారం లేకుండా వాళ్ళకి తెలియకుండా జరిగేదానికి అవకాశం లేదు అనేటువంటిది బలమైనటువంటి అనుమానం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో. రెండవది ఏమిటి అని అంటే బీజేపీ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీని తీవ్రంగా హ్యూమిలేట్ చేసింది. తెలుగుదేశంతో కలిసిగిన మనము ముందుకు వెళితే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి బీజేపీ వల్ల ఎక్కువ నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయదు. ఈ 9.5 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి కక్షపూరితమైనటువంటి వివక్షణ ఆంధ్రప్రదేశ్లో ప్రదర్శించారు బీజేపీ వాళ్ళు. ఆ వ్యతిరేకత మన మీద కూడా పడుతుంది అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క ఈ రోజున బాధ. అయితే మరి ఎందుకు చంద్రబాబు నాయుడు అంగీకరిస్తున్నారు పొత్తుకి అని అంటే, కేటర్కి అంత ఇంత ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అయితే మాత్రం కరాఖండిగా మేము బీజేపీ కలిసి వస్తే మేము ఓకే అని గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. అయితే ఎందుకు వాళ్ళు బలంగా కేడర్ వద్దనుకుంటుంటే వాళ్ళతో లాభం అనేది లేకపోగా నష్టం కూడా ఉంది అని అనుకున్న నేపథ్యంలో నష్టం ఉంటుంది అనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ఈ నష్టం అనేటువంటిది కేవలము ఈ విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశం ఒక్కటే కాదు. బీజేపీ అంటే క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు కూడా వ్యతిరేకించేదానికి అవకాశం ఉంది. 2019లో క్రిస్టియన్లు, ముస్లిం మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు మళ్ళీ ఇక పూర్తిగా ఇప్పుడేమో కొంత అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తారు, తెలుగుదేశం, జనసేన కూటమికి సపోర్ట్ చేస్తారనుకుంటే ఇప్పుడు బీజేపీ వస్తే కూటమిలోకి ఇక ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్ మైనారిటీలు రారు కదా అనేటువంటి ఒక ఆందోళన కేటర్లో కూడా ఉంది. ఇది ఎంతో కొంత నిజం కూడా. మనం కనుక గమనిస్తే ఉమ్మడి 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ఈ మొత్తం 5 జిల్లాల్లో ముస్లింల ప్రభావం ఉంది, అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తము 34 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇదేం తక్కువ సంఖ్య కాదు. అసలు కీలకమైన అంశం ఏంటంటే 25% ముస్లిం ఓట్లే ఉన్న నియోజకవర్గాలు 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 25% అంటే వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళు అటు 13 నియోజకవర్గాలు వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక 50,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు 9 నియోజకవర్గాలు ఉన్నాయి ముస్లిం. అదేవిధంగా 40 నుంచి 50,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు 28 నియోజకవర్గాలు. అంటే 37 + 13 50 నియోజకవర్గాల్లో ప్రభావం ఉంది అంటే 175 నియోజకవర్గాలు ఎంత అయింది? ఈ ఓట్లు గిన బీజేపీకి వ్యతిరేకంగా గిన పోలరైజ్ అయ్యి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఎంత ప్లస్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బీజేపీతో పొత్తు వల్ల తీవ్రంగా నష్టం. ఇక క్రిస్టియన్ మైనారిటీల ఓట్లు ఎలా వెళ్ళిపోతాయి? క్రిస్టియన్ ఓట్లు ఆల్రెడీ ఎస్సీల్లో ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు. కొంతమంది అని వస్తారనుకుంటే ఇప్పుడు బీజేపీ మూలాన వాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే చాలామంది అంటున్నారు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మేము గెలిచాం కదా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది అనవచ్చు. ఆ రోజున బీజేపీ మీద కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది, మనకు ఆ రాష్ట్ర విభజన సమయంలో మేలు జరిగిద్ది, ఇక్కడ అధికారంలోకి తెలుగుదేశం వస్తే పొత్తులో ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మంచిదని, కాబట్టి అప్పుడు బీజేపీతో పొత్తు అనేది ఉపయోగపడింది. ఇప్పుడు బీజేపీతో పొత్తు అనేది రాష్ట్ర విభజన హామీలో, హక్కుల విషయంలో అన్యాయం ఉంది. ముస్లిం మైనారిటీలు కూడా ఇప్పుడు దీన్ని వ్యతిరేకించడానికి అవకాశం. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఆయనకు ఉన్నటువంటి ఎందుకు ఈ నిర్ణయం వెనక కారణమే
చంద్రబాబు నాయుడు ఆలోచిస్తుంది ఏమిటి అని అంటే, తెలుగుదేశం పార్టీ గతంలో 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో చూసింది. క్యాడర్ని, క్షేత్రస్థాయి నాయకుల్ని తీవ్రమైనటువంటి వేధింపులు గురి చేయటం, కేసులు పెట్టడం, దాడులు చేయటం, దాష్టికాలు చేయటం. ఇది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. నారా లోకేష్ మీద కేసులు పెట్టి విచారణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అసలు కీలకమైన నేతలందరూ బీటెక్ రవి అందరి మీద కేసులు పెట్టి వేధిస్తూ క్యాడర్ అందరిని కూడా భయకంపితులను చేస్తున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ జెండా భుజాన్ని వేసుకోవాలంటే భయపెట్టేటువంటి విధంగా ఈ రోజున కేసులు, దాడులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇది ఇలాంటి పరిస్థితిని గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎదుర్కొని ఉండదు. అందుకనే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బెదిరించి రాజీనామాలు చేయించి ఏది నామినేషన్లు వేసినటువంటి వాళ్ళని కూడా ఈ భయంతోనే ఇంకేం చేస్తావు, క్యాడర్ని ఎక్కడ పోగొట్టుకుంటామని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించినటువంటి పరిస్థితి కూడా వద్దని వదిలేసుకోండి. ఇప్పుడు రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లాగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించలేరుగా, సాధ్యం కాదుగా. ఇప్పుడు మనం ఎలా అయినా గెలవాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం. అందుకనే ఈ టైంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని బీజేపీ మీద ఉంది కాబట్టి బీజేపీ తెలుగుదేశం జనసేనతో ఉంది అనుకుంటే కొంత క్యాడర్లో మనోస్థైర్యం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని ఉపయోగించుకునేటువంటి విధానం అంటే ఎలక్షన్ కమిషన్, పోలీసుల్ని, రెవెన్యూ, ఎలక్షన్ ఉద్యోగులను ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలినటువంటి కనీసం వాటిని నిరోధించడానికి తెలుగుదేశం క్యాడర్లో, జనసేన క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపడానికి బీజేపీతో మాకు పొత్తులో ఉంది అని చెప్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే ఆ భయంతో ఖచ్చితంగా ఎన్నికలు ఎదుర్కోవాలి అని అంటే ఇట్లాంటి నియంత పోకడలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీతో ఉండాలి అనేటువంటి దాంట్లో మరి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్టుగా కనపడుతుంది. మరి ఈ పొత్తు వల్ల రేపు పొద్దున అసలు తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి.